బి అంటే బీయింగ్, ఈ అంటే సారీ యు అంటే అండర్, ఎస్ అంటే సైతాను, వై అంటే యోక్ అంటే కాడి. సైతాను యొక్క కాడి కింద బ్రతికేవాడు బిజీగా ఉంటాడు. అంటే ఏ పని చేయకుండా అలా కూర్చోవాలి. అన్నీ నా దగ్గరికే రావాలి. చిటికేయగానే అన్నం, చిటికేయగానే మంచినీళ్ళు, చిటికేయగానే కాఫీ, చిటికేయగానే టీ. ఒళ్ళు బద్ధకంతో బ్రతికేవాడు, బిజీగా బ్రతికే. ఆదివారం గుడికి రా అంటే బిజీ ఫాదర్, బిజీ. ఆదివారం కూడా బిజీగా ఉండేవాళ్ళు ప్రపంచంలో మన విచారంలోనే చూస్తూ ఉంటాం. ప్రాబ్లం ఏంటంటే పాపం వచ్చిన వాళ్ళకి తిట్లన్నీ వస్తున్నాయి, రానోళ్ళు చక్కగా ఇళ్ళ దగ్గర హాయిగా టీవీ చూస్తా ఉన్నారు. వచ్చిన వాడికి అన్ని కదా.